హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌజు కుకింగ్ బ్లాగ్స్ అండి. ఇదైతే వచ్చేసి నేను ఇన్స్టెంట్ దోశ రెసిపీ చూపిస్తున్నా. ఇన్స్టెంట్ అంటే మనము శనగపిండితోటి బజ్జీలు కాకుండా, కూరల్లోకి కాకుండా దోశలు కూడా వేసుకోవచ్చు అండి. మనం శనగపిండితోటి చట్నీ కూడా చేస్తారు. మనం చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీలోకి కానీ, దోశల్లోకి, పూరీకి. ఏంటి శనగపిండితో చట్నీ అంటుంది అనుకుంటున్నారా? చాలా బాగుంటుందండి. అది కూడా నేను మీకు ఒకరోజు రెసిపీ చేసి వీడియో పెడతాను. వచ్చేసి శనగపిండి తీసుకోవాలి మనము. ఉప్పు, కారం, జీలకర్ర, కొంచెం పచ్చిమిరపకాయ వేసుకోవాలి. కారం వేసానని కొంచెమే వేసుకున్నాను అండి పచ్చిమిరపకాయ. మీకు ఇష్టం ఉంటే ఉల్లిపాయలు అవి కూడా వేసి ఇట్లా దోశ పిండిలాగా మనం అప్పటికప్పుడు కలుపుకొని మంచిగా వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటాయండి శనగపిండి దోశలు. చాలా స్మూత్గా మెత్తగా వస్తాయి మనకి దోశలు అయితే. ఎప్పుడు తిన్న దోశలే బోర్ కొడుతూ ఉంటుంది కదా అందరికీ. బియ్యంతో అని, రాగి దోశలని. ఒకసారి ఈ దోశలు కూడా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా వస్తాయి. ఎప్పుడన్నా పిండిలు ఏమీ లేనప్పుడు, మనకి ఇంట్లో ఓపిక లేదు పిండి రుబ్బే అనుకున్నప్పుడు ఈ రెసిపీ ట్రై చేస్తే చాలా బాగుంటుంది. ఇట్లా ఆయిల్ అది వేసేసుకొని మంచిగా రెండు వైపులా దూరగా కాల్చేసుకోవాలండి. ఇట్లా అయినా తినొచ్చు, లేదు అంటే మనకి ఇంట్లో ఏ ఒక పికిల్స్ ఉంటాయి కాబట్టి దాంతో అయినా తినొచ్చండి. కాల్చుకోవాలి మంచిగా, మనము రెడ్డిష్ కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలకి కూడా బాగుంటుందండి. ఈవినింగ్ కానీ, బ్రేక్ఫాస్ట్కి కానీ. అప్పటికప్పుడు ఇన్స్టెంట్ రెసిపీ కాబట్టి మనకి 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఇదేమి నానబెట్టాల్సిన అవసరం కూడా లేదండి. ఇవన్నీ వేడి వేడి యమ్మి శనగపిండి దోశ రెడీ అయిపోయింది. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.